హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మహారాష్ట్రలోని శని సింగనాపూర్ గ్రామంలో ఉన్న ఆలయానికి సంబంధించిన వింతలు విశేషాలేంటో తెలుసుకుందాం. పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం. మహారాష్ట్రలోని శని సింగనాపూర్ గ్రామంలో ఉన్న ఈ ఆలయం శనిదేవుని ముఖ్య పుణ్యక్షేత్రం. ఈ గ్రామం షిరిడికి ఔరంగాబాద్కి మధ్యలో ఉంది. ఇక్కడి దైవం స్వయంభువు అనగా భూమి నుంచి స్వయంగా ఉద్భవించిన నల్లని రాతి విగ్రహం. ఖచ్చితంగా ఏ కాలానికి చెందినదో తెలియదు, కానీ ఒక గొర్రెల కాపరి చెప్పిన ప్రకారం శనిదేవుడు ఇక్కడ అనాది కాలం నుంచి కొలువై ఉన్నాడని తెలుస్తుంది. కలియుగం ప్రారంభం నుంచి ఈ రాతి విగ్రహం ఉన్నదని పేర్కొంటారు. గొర్రెల కాపరి చెప్పిన ప్రకారంగా చారిత్రక కథ. గొర్రెల కాపరి పదునైన చువ్వతో రాతిని ముట్టుకొనగా దాని నుంచి రక్తం కారడం ప్రారంభించింది. ఈ ఘటనతో గొర్రెల కాపరి దిగ్భ్రాంతి చెందగా వెంటనే ఊరు మొత్తాన్ని పిలుచుకొచ్చాడు. ఆ అద్భుతాన్ని గ్రామ ప్రజలందరూ చూశారు. ఆ రాత్రి గొర్రెల కాపరి కలలో శనీశ్వరుడు కనిపించి తాను శనీశ్వరుణ్ణి అని రాతి విగ్రహంలో వెలిశానని చెప్పాడు. నల్లరాతి విగ్రహానికి దేవాలయం కట్టించాలని శనిని అడిగినప్పుడు ఆకాశం తన నీడ అని, తనకి ఎలాంటి నీడ అవసరం లేదని, ప్రతిరోజు తనకి తైలాభిషేకం చేయాలని ఆ గొర్రెల కాపరికి ఆదేశమిస్తాడు. అంతేకాకుండా తన వలన ఈ గ్రామానికి ఎలాంటి దొంగల భయం ఉండదని చెప్పాడు. అప్పటి నుంచి ఈ గ్రామానికి దొంగల భయం లేదు. కన్నాలేసి సొమ్ము వేసి దొంగలించడం అంటూ జరగదు. శనిదేవుడు ఆ రకంగా తనకి పూజలు జరగాలని ఆదేశించాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా ఎలాంటి కప్పు కానీ దేవాలయం గోపురం కానీ ఈ శనిదేవుడికి ఉండదు. ఆరు బయట ప్రదేశంలోనే చుట్టూ కొన్ని రాళ్లని ప్రహారిగా పెట్టి పూజిస్తారు. ఇక్కడ ప్రతిరోజు వేల మంది నువ్వులతో దేవుడికి అభిషేకం చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటివరకు ఈ గ్రామంలో ఏ ఇంటికి కూడా తలుపులు లేవు. ప్రభుత్వ ఆఫీసులకి, ప్రైవేట్ సంస్థలకి ఒకటేంటి, ప్రతి ఒక్కదానికి తలుపులుండవు. దాని వెనుక కథ ఏంటి అంటే, లోకడ దొంగతనం చేసిన వాళ్ళు గ్రామ పొలిమేరలు దాటేలోపే చనిపోయారు. ఇక అప్పటి నుంచి ఎవరూ కూడా దొంగతనం చేయడానికి సాహసించారు. క్షేత్రంకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే ప్రతి మనిషికి జీవితంలో 3 దశల్లో ఏలినాటి శని వస్తుంది. 7 సంవత్సరాలు ఉండే ఈ శని బాధల్ని తప్పించుకోవాలి అంటే ఇక్కడ ప్రతి శనివారం తైలాభిషేకం చేస్తే శనిగ్రహ బాధల్ని తొలగించవచ్చు అని నమ్ముతారు. ఈ క్షేత్రంలో శని త్రయోదశి నాడు ఇసుక వేస్తే రాలని జనం ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. అలాగే మా ఛానల్ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.